హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వ్లాగ్స్. మరి ఇంతకుముందు అయితే మీకు చెప్పాను కదండి, మా సొసైటీ పక్కన శ్రీరామ్ చౌక్లో రామ మందిరం నిర్మించారు. మరి ఆ రామ మందిరం అయితే అండి ఇంతవరకు ప్రారంభం అయితే చేయలేదు. మరి శనివారం అయిన నిన్న సాయంత్రము 6 గంటలకి ఇనాగ్రేషన్ సెరిమోనీ అనేది పెట్టారండి. సో మరి భారీగా అయితే అండి ఏర్పాట్లు అయితే చేశారు. అసలు ఎంత బాగుందంటే మీ అందరికి కూడా చూపించాలని అనుకున్నానండి. సంబరాలన్నీ అంబరాన్ని అంటాయండి. అసలు ఈ ప్రోగ్రాంకి అయితే అండి ముఖ్యమంత్రి గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏక్నాథ్ షిండే గారిని ఆహ్వానించారండి. సో ఆయన కోసమే అండి ఈ ఏర్పాట్లన్నీ. ఈ పక్కన మా సొసైటీ రైట్ సైడ్ ఉందండి. ఈ రోడ్డు వచ్చి మా సొసైటీ పక్కనే ఉన్న రోడ్ అండి. సో మరి ఈ రోడ్లో ఉంచే ముఖ్యమంత్రి గారు రానున్నారు. ఆయనకి వెల్కమ్ చెప్పడానికే ఈ ఏర్పాట్లన్నీ చేశారండి. ఇక్కడ పువ్వుల మాల కూడా చూశారు కదా, ఆయన కోసం ఇక్కడ తగిలించారండి. సో మరి ఇదే అండి శ్రీరామ్ చౌక్. ఈ చౌక్కి పక్కన లెఫ్ట్లోనే శ్రీరామ మందిరం అయితే నిర్మించారు. ఈ మందిరాన్ని ఎన్నో కోట్లు పెట్టి అయితే నిర్మించారండి. ఇక ఈ మందిరం ప్రారంభోత్సవానికి అయితే అండి ఎన్నో లక్షలు అయితే ఖర్చు పెట్టారు. అసలు భారీ సెట్టింగ్లు అయితే వేసేశారు. డీజేలు, లైటింగ్స్ అన్నీ అద్భుతంగా అయితే చేశారండి. ఇక డ్రమ్స్ ప్లే చేసే వాళ్ళు అయితే ఎంత చక్కగా ప్లే చేశారంటే ఇక్కడ మీరే చూడొచ్చండి. చూస్తున్నారు కదా, వాళ్ళు ఒక పద్ధతిలో ఒక మ్యూజిక్ అనేది పెట్టుకొని చాలా చక్కగా డ్రమ్స్ ప్లే అయితే చేశారండి. సో మరి ఈ ప్రోగ్రామ్ అయితే అండి కాసేపట్లో 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. సో అందరూ అయితే అండి ప్రజలందరూ వచ్చేసారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, హనుమాన్ కూడా ఉన్నారు. హనుమాన్ కూడా మీకు దగ్గరికి చూపిస్తానండి. హనుమాన్ వేషం అయితే అండి చాలా చక్కగా వేశారు. సో మరి ఇక డ్రమ్స్ ప్లే చేసే వాళ్ళని అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదండి. ఎంతో దూరం నుంచి చాలామంది ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఎంతో చక్కగా వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేసి చాలా అద్భుతంగా ఈ మ్యూజిక్ అనేది ప్లే చేస్తున్నారండి. వాళ్ళు ఒక పద్ధతిలో అందరూ కలిసి ఈ డ్రమ్స్ అనేది ప్లే చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా వినండి. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే రామ మందిరము. అక్కడ క్లాత్ కట్టి పెట్టారు కదా, ఆ క్లాత్ వెనకలే అండి శ్రీరామచంద్ర ప్రభువుని అక్కడ పెట్టారు. ఆ శ్రీరామచంద్ర ప్రభువు కాసేపట్లో మనకి అందరికీ దర్శనం ఇవ్వబోతున్నారండి. సో మరి ఈ దర్శనం కోసం ప్రజలైతే అండి చాలామంది ఇక్కడ విచ్చేశారు. ఎంత రద్దీగా ఉందో మీరే చూస్తున్నారు కదా. ఇక మా సొసైటీ పక్కనే ఈ రామ మందిరం నిర్మించడం మాకైతే చాలా సంతోషంగా ఉందండి. చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాము. శ్రీరామచంద్ర ప్రభువుని ప్రతిరోజు మనము దర్శించుకోవచ్చండి. అంత చక్కగా మా ఇంటి పక్కనే శ్రీరామచంద్ర ప్రభువుని నిర్మించారండి. సో మరి ఇక కాసేపట్లో చూస్తున్నారు కదండి, 6 అవ్వబోతుంది. సో అందుకే అండి లైట్ సెట్టింగ్స్ అన్నీ ఆన్ చేసేసారు. హనుమాన్ని చూస్తున్నారు కదండి, ఎంత చక్కగా ఉన్నారో. ఇందాక చెప్పాను కదా, హనుమాన్ వేషధారిలో చాలా బాగా ఉన్నారని చెప్పి. నిజమైన హనుమాన్ని మనం దర్శించుకున్నట్లే ఉంది కదా. ఇక కాసేపట్లో అయితే అండి ముఖ్యమంత్రి గారు ఏక్నాథ్ షిండే గారు రాబోతున్నారు ప్రారంభోత్సవం చేయడానికి. సో ఆయన కోసం అయితే అండి అందరూ వేచి ఉన్నారు. కానీ అకస్మాత్తుగా ఇక్కడ కాస్త ఏమైందంటే అండి, ఈ రామచంద్ర ప్రభు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారి కన్నా ముందే వరుణదేవుడు చీఫ్ గెస్ట్గా వచ్చేసారండి. అసలు వరుణుడు ఎలా కటాక్షించాడంటే అండి, భారీగా వర్షం అయితే స్టార్ట్ అవుతుందండి. ఇక్కడైతే అందరము చైర్స్ వేసుకొని చాలా చక్కగా ప్రశాంతంగా కూర్చొని ప్రోగ్రాం చూడాలని అందరూ ఇక్కడ సిద్ధమైపోయారండి. కానీ వరుణుడైతే అండి రామచంద్ర ప్రభువునికి వెల్కమ్ చెప్పడానికి వచ్చేసినట్లు వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. చాలా చిన్న వర్షం అని అనుకున్నారు, కానీ భారీ వర్షం అయితే పడిపోయిందండి. అసలు 1 గంట సేపు పాటండి ఎంత వర్షం పడిందంటే అసలు వాటర్ అయితే అండి ఏర్లై పారుతున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ 6 o'clock స్టార్ట్ అవ్వాల్సిన ప్రోగ్రామ్ అయితే అండి 8 వరకు అయితే అండి పోస్ట్పోన్ అయిపోయింది. ఎందుకంటే భారీగా వర్షం వచ్చేసింది. ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత వర్షం వస్తుందని చెప్పి. సో మరి సేఫ్టీ రూల్స్ కూడా ఏమీ తీసుకోలేదు. అంటే లైటింగ్స్ అన్నీ పెట్టేశారు కదా, కవర్స్ కానీ ఏమీ ఏర్పాటు చేసుకోలేదండి. ఎందుకంటే వర్షం వస్తుందని ఎవరు అసలు ఊహించలేదండి. సో మరి వరుణుడైతే చాలా చక్కగా కటాక్షించి ఇక్కడ మొత్తము శుద్ధి చేసేసారండి. ఇక రామ మందిరం కాసేపట్లో వర్షం తగ్గాక ప్రారంభోత్సవం అయితే ఖచ్చితంగా అయితే జరుగుతుందండి. జరిగింది కూడా, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అసలు ఇక్కడ వర్షం చూడండి ఎంత పడిందంటే, ఇక నిన్నైతే అండి వర్షానికి పూణే స్టేషన్ కూడా ఫుల్గా అయితే అండి చెరువులాగా నిండిపోయిందండి.
సో మరి దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, 8 గంటలకి సీఎం గారు అయితే ఇక్కడ రాబోతున్నారని చెప్పి అందరూ ఇక్కడ రెడీగా ఉన్నారండి ఆయనకి పుష్పాలతో వెల్కమ్ చెప్పడానికి. ఇక సీఎం కాన్వే అయితే వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదండి, వైట్ కలర్ కారు. ఈ కారులోనే సీఎం గారు వచ్చేసారు. అందుకే అండి అందరూ ప్రజలందరూ ఇక్కడ ఆయనకి వెల్కమ్ అయితే చెప్పేశారు. ఇక కాసేపట్లో మందిరం దగ్గరికి కూడా వచ్చేస్తున్నారు. ఇక ఆయన వచ్చాక ప్రారంభోత్సవం అయితే జరుగుతుందండి. ఒక పక్క ఇంత పెద్ద వర్షం పడినా సరే అండి, రామచంద్ర ప్రభు ప్రారంభోత్సవం మాత్రము ఆగిపోలేదు. ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ అందరూ చాలా చక్కగా పాల్గొన్నారండి. వర్షం వచ్చిందని చెప్పి అందరూ ఇంటికైతే వెళ్ళిపోలేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రజలు ఎంతమంది వచ్చారో. ఇక ఈ మందిరం అయితే అండి కింద పైన కట్టారు. ఇక కింద నుంచి పైకి వెళ్ళి అక్కడే మనకి రామచంద్ర ప్రభు విగ్రహాన్ని స్థాపించారండి. ఇక కాసేపట్లో ముఖ్యమంత్రి గారు కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు. సో మీకు ఆ విజువల్స్ కూడా చూపిస్తాను. ఇక శ్రీరామచంద్ర ప్రభువును కూడా మీకు దర్శనం అయితే చేపిస్తానండి. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, లైటింగ్లు కానీ ఈ ప్రజలు కానీ ఎంతమంది వచ్చారో. సో మరి ఇక్కడ చూస్తున్న విజువల్ అయితే అండి, ఎల్లో కలర్ క్లాత్ అయితే కనిపిస్తుంది కదా, మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ కనిపిస్తున్నారు. ఏక్నాథ్ షిండే గారు ఇప్పుడు శ్రీరామచంద్ర ప్రభువుని మనకి దర్శనం చేయిస్తున్నారు. ఇక ప్రారంభోత్సవం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక స్టార్ట్ అవ్వగానే ఎంత ఉత్సాహంతో ప్రజలందరూ ఎంత చక్కగా ఎంజాయ్ చేశారో చూడండి. మొత్తము ఇక్కడ హంగామా అయితే అండి ఒక రేంజ్లో అయితే ఉందండి. ఇంత చిన్న మందిరంకి ఇంత హంగామా అని అనుకుంటున్నారు కదా, ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభువు అంటే అందరికీ అంత ఇష్టం అండి. చూస్తున్నారు కదా ప్రజలందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఎంత చక్కగా చేశారో. ప్రారంభోత్సవం అయితే అయిపోయిందండి. ఇక్కడ హంగామా కూడా మీరు చూస్తున్నారు కదా, అసలు సంబరాలు అయితే అండి అంబరాన్ని అంటాయని చెప్పచ్చండి. ఖచ్చితంగా సేమ్ అదే జరిగిందండి ఇక్కడ. ఎంత వర్షం వచ్చినా సరే, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ప్రజలైతే అండి తప్పుకోకుండా లాస్ట్ వరకు ఉండి ప్రారంభోత్సవం అయితే జరిగిపోయిందండి. సో మరి శ్రీరామచంద్ర ప్రభు దర్శనం కూడా మనము ఒక్కసారి చేసేసుకుందాము. మా ఇంటి దగ్గర వెలసిల్లిన శ్రీరామచంద్ర ప్రభువుని మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. చాలా అందంగా ఉన్నారు కదండి శ్రీరామచంద్రుడు. ఇక ముఖ్యమంత్రి గారు ఏకనాథ్ షిండే గారు అయితే అండి ప్రజలతో ప్రసంగిస్తున్నారు. ఇక ఆయన అయితే అండి మొత్తానికైతే ప్రారంభోత్సవం అయితే చేసేశారు. ఇక ఆయన చూడడానికైతే అండి ప్రజలు భారీ ఎత్తున వచ్చేశారు. ఒక పక్క శ్రీరామచంద్రుని వేడుకలు, ఇక ముఖ్యమంత్రి గారు విచ్చేశారని చెప్పి ఇక్కడ మొత్తం రద్దీగా అయితే ఉందండి. ఇక ఇక్కడ చూస్తున్నారు కదండి, సంబరాలు అయితే అంబరాన్ని అంటుతున్నాయి కదా. ఎంత ఏర్పాట్లు ఏ విధంగా చేశారో మీరే మీ కళ్ళతో చూస్తున్నారు కదండి. చాలా చక్కగా నిన్నైతే అండి మా చౌక్లో అయితే మొత్తం హడావిడి హంగామా అంతే మొత్తం మా ఇంటి దగ్గరే ఉందండి. ఇక మార్నింగ్ వెళ్ళి నేను శ్రీరామచంద్ర ప్రభువుని దర్శించుకొని ఈ విజువల్ అయితే తీసేశానండి. చూస్తున్నారు కదండి, ఇదే మా ఇంటి దగ్గర నిర్మించిన శ్రీరామచంద్రుని మండపము. చాలా అందంగా కట్టారండి. చాలా కోట్లు ఖర్చు పెట్టి ఇది నిర్మించారండి. ఎంతో బాగుంది కదా. ఇక్కడ స్ట్రక్చర్ అంతా చాలా చక్కగా డిజైన్ అంతా సూపర్గా ఉంది కదండి. ఇక మా చౌక్ పక్కన ఉన్న మా సొసైటీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. నిన్నైతే అండి ఇక్కడ పక్కనే ఒక సింహాన్ని కూడా అండి ప్రారంభోత్సవం చేశారు. అది కూడా మీకు చూపిస్తాను. అదైతే అండి మా సొసైటీ పక్కన ఉంది. ఈ గుడి అయితే అండి మా సొసైటీ ఆపోజిట్లో ఉంటుంది. సో మరి చౌక్లో అండి ఒకవైపు శ్రీరామచంద్రుని గుడి ఉంటుంది, ఇంకొక వైపు ఈ సింహ విగ్రహం అయితే ఉంటుందండి. ఇక్కడ ఫుట్పాత్ కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ అండి మావి. ఈ సొసైటీ పక్కనే మనకి మందిరం అనేది ఉంది. సో ఇక అంతే అండి. మరి మీరు కూడా చూశారు కదా మా ఉత్సవాలు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.